Hi students, last video lo tangents and secants to a circle lo introduction part explain chesanu. Next, what is the meaning of tangent, what is the meaning of secant to a circle explain chesanu. Ee video lo 9.1 syllabus start chestam. 9.1 first bit entante fill in the blanks. First one, a tangent to a circle. A tangent to a circle intersects it in dash points. A tangent to a circle intersects it in dash points. Tangent అవ్వాలంటే సర్కిల్ కి లైన్ ఎన్ని పాయింట్స్ లో ఇంటర్సెక్ట్ అవ్వాలి, ఇది సర్కిల్. ట్యాంజెంట్ అయినప్పుడు మనం డ్రా చేసిన లైన్ సర్కిల్ కి ఒకే ఒక పాయింట్ లో ఇంటర్సెక్ట్ అవ్వాలి, అంటే 1 పాయింట్. దట్ ఈస్ ఆన్సర్. అంటే ఫ్రమ్ డెఫినిషన్ ఆఫ్ tangent of a circle. Second one, a line intersecting a circle in 2 points is called మనం డ్రా చేసిన లైన్ సర్కిల్ కి ఇలా 2 పాయింట్స్ లో ఇంటర్సెక్ట్ అయితే ఆ లైన్ ఏమంటాం? మనం డ్రా చేసిన లైన్ సర్కిల్ ని 1 పాయింట్ లో ఇంటర్సెక్ట్ అయితే టాంజెంట్, 2 పాయింట్స్ లో ఇంటర్సెక్ట్ అయితే సీకెంట్ ఆఫ్ ఏ సర్కిల్. Understand? Next, third one. The number of tangents drawn at the end points of diameter is ఇది సర్కిల్. O is center of a circle. డయామీటర్ అంటే మనం డ్రా చేసిన లైన్ సెగ్మెంట్ సెంటర్ లో పాస్ అవ్వాలి. నౌ AB ఈజ్ కాల్డ్ డయామీటర్ ఆఫ్ ఏ సర్కిల్. AB ఈజ్ కాల్డ్ డయామీటర్ ఆఫ్ ఏ సర్కిల్. నౌ A and B are called end points of diameter. A and B
ఆర్ కాల్డ్ ఎండ్ పాయింట్స్ ఆఫ్ డయామీటర్. ఆ ఎండ్ పాయింట్స్ ఆఫ్ డయామీటర్ నుండి ఎన్ని ట్యాంజెంట్స్ డ్రా చేయగలము. ట్యాంజెంట్ డ్రా చేయాలంటే మనం డ్రా చేసిన లైన్ సర్కిల్కి ఒకే ఒక పాయింట్లో ఇంటర్సెక్ట్ అవ్వాలి. ఇక్కడ పాయింట్ ఏంటి అవ్వాలి, ఎండ్ పాయింట్ అవ్వాలి. అంటే మనం డ్రా చేసిన లైన్ ఎండ్ పాయింట్ నుండి మాత్రమే పాస్ అవ్వాలి. ఒక ట్యాంజెంట్ వస్తుంది, ఇది ఒక ట్యాంజెంట్ అవుతుంది. అంటే ఎండ్ పాయింట్స్ ఆఫ్ డయామీటర్ నుండి 2 ట్యాంజెంట్స్ డ్రా చేయొచ్చు. Fourth one, the common point of tangent to a circle. And the circle is called the common point of tangent to a circle and the circle is called. అంటే సర్కిల్ కి ట్యాంజెంట్ డ్రా చేసినప్పుడు ఒక కామన్ పాయింట్ ఫామ్ అవుతుంది. ఆ కామన్ పాయింట్ ని ఏమంటాం? దిస్ కామన్ పాయింట్ is between circle and the tangent to a circle is called point of contact. A point ఏమంటాం? Point of contact. Note down. Fifth one, we can draw dash tangents. We can draw dash tangents to a circle. సర్కిల్ కి ట్యాంజెంట్స్ డ్రా చేయాలంటే సర్కిల్ కి ట్యాంజెంట్స్ డ్రా చేయాలంటే మనం డ్రా చేసిన లైన్ కి సర్కిల్ కి మధ్యలో ఒక కామన్ పాయింట్ ఉండాలి. అంటే సర్కిల్ మీద ఎన్ని కామన్ పాయింట్స్ ఉంటాయో అన్ని పాయింట్స్ నుండి ట్యాంజెంట్ డ్రా చేయొచ్చు. సర్కిల్ మీద ఎన్ని పాయింట్స్ ఉంటాయో అన్ని పాయింట్స్ నుండి కూడా మనం లైన్స్ డ్రా చేసుకోవచ్చు. అంటే ఆ పాయింట్ నుండి ఈ లైన్ డ్రా చేస్తే ఏమంటాం? ట్యాంజెంట్. సర్కిల్ మీద ఎన్ని పాయింట్స్ ఉంటాయి? ఇన్ఫినైట్ పాయింట్స్ ఉంటాయి. అంటే ఇన్ఫినైట్ ట్యాంజెంట్స్ డ్రా చేయొచ్చు. వీ కెన్ డ్రా ఇన్ఫినైట్ ట్యాంజెంట్స్ టు ఏ సర్కిల్. అంటే ఈ పాయింట్ తీసుకోండి, ఇలా ఒక ట్యాంజెంట్ వస్తుంది. ఇక్కడ ఒక పాయింట్ తీసుకోండి, ఇలా ఈ మధ్యలో పాయింట్స్ అన్నింటిని కూడా ట్యాంజెంట్స్ డ్రా చేసుకోవచ్చు. ఇలా అన్ని కౌంట్ చేసుకుంటే ఇన్ఫినైట్ ట్యాంజెంట్స్ అవుతాయి. అంటే సింపుల్ మీనింగ్ ఏంటి? సర్కిల్ మీద ఎన్ని పాయింట్స్ ఉన్నాయో అన్ని పాయింట్స్ నుండి మనం ట్యాంజెంట్స్ని డ్రా చేసుకోవచ్చు. ఓకేనా? నోట్. నౌ చూడండి, ఫస్ట్ 4th ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 4th ప్రాబ్లం తర్వాత 2nd ప్రాబ్లం చెప్తాను. Calculate length of a tangent.
from a point centimeters away from the center of a circle. Calculate length of a tangent from a point 15 centimeters away from the center of a circle. O is center of a circle. మనం ట్యాంజెంట్ లెంత్ ని డ్రా చేయాలి, ఫైండ్ చేయాలి. లెంత్ ఆఫ్ ట్యాంజెంట్ లెంత్ ని ఫైండ్ చేయాలి. ఆ పాయింట్ ఎక్కడ తీసుకోవాలి? 15 సెంటీమీటర్స్ అవే ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ ఎ సర్కిల్. సెంటర్ ఆఫ్ సర్కిల్ నుండి 15 సెంటీమీటర్ దూరం నుంచి ట్యాంజెంట్ లెంత్ మెజర్ చేయాలి. ఫస్ట్ ట్యాంజెంట్ అంటే ఏంటి? మనం డ్రా చేసిన లైన్ సర్కిల్ కి ఒకే ఒక పాయింట్ లో ఇంటర్సెక్ట్ అవ్వాలి. ఇది ట్యాంజెంట్. సపోజ్ XY అనేది ఒక ట్యాంజెంట్ అనుకోండి. ఈ ట్యాంజెంట్ సర్కిల్ ని ఏ అనే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అయింది అనుకోండి. నౌ XY ఈజ్ కాల్డ్ ట్యాంజెంట్ ఎట్ ఏ పాయింట్ A. అప్పుడు OA అని ఏమంటారంటే రేడియస్. ఈ రేడియస్ కి ఈ ట్యాంజెంట్ కి మధ్యలో యాంగిల్ అంతా 90. క్వశ్చన్లో ట్యాంజెంట్ అన్నారు కాబట్టి ట్యాంజెంట్ డ్రా చేయండి. సర్కిల్ కి ఆ ట్యాంజెంట్ మధ్యలో ఒక పాయింట్ ఫామ్ అయింది. అప్పుడు OA అని ఏమంటాం రేడియస్. ఇప్పుడు ఏం చెప్పాడు? సెంటర్ నుండి 15 సెంటీమీటర్ డిస్టెన్స్ లో ఈ సర్కిల్ లో పాయింట్ తీసుకోవాలి. సెంటర్ నుండి 15 సెంటీమీటర్ డిస్టెన్స్ లో ఈ ట్యాంజెంట్ మీద ఒక పాయింట్ తీసుకొని అక్కడ నుండి ఆ లెంత్ ఫైండ్ చేయాలి. దిస్ ఇస్ కాల్డ్ లెంత్ ఆఫ్ ద ట్యాంజెంట్. నౌ సెంటర్ నుండి ట్యాంజెంట్ మీద ఉన్న పాయింట్ డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు? 15 సెంటీమీటర్. క్యాల్కులేట్ లెంత్ ఆఫ్ ట్యాంజెంట్ ఫ్రమ్ ఏ పాయింట్ 15 సెంటీమీటర్స్ అవే ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్. సర్కిల్ కి 15 సెంటీమీటర్ దూరంగా ఉన్న ఒక పాయింట్ నుండి ఏం చేయాలి? లెంత్ ఆఫ్ ట్యాంజెంట్ ఫైండ్ చేయాలి. రేడియస్ of radius 9 centimeter. అంటే ఈ ట్యాంజెంట్ లెంత్ మనం ఫైండ్ చేయలేము, అందులో కొంత పార్ట్ మాత్రమే ఫైండ్ చేయగలము. PA is called tangent segment and tangent లో some portion. చూడండి, రేడియస్ OA is equal to రేడియస్ R is equal to 9 సెంటీమీటర్స్. నా OP అంటే ఏంటి? డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ టు ఎక్స్టర్నల్ పాయింట్. OP is equal to 15 సెంటీమీటర్స్. OP అంటే ఏంటి? డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ టు away from the center to you take one point on the tangent. Tangent మీద ఒక పాయింట్ నుండి సెంటర్ డిస్టెన్స్ అంతా 15 సెంటీమీటర్స్. ఈ రేడియస్ కి ఈ ట్యాంజెంట్ కి మధ్యలో యాంగిల్ ఎంత ఉంటుంది? 90. OA is perpendicular to PA. That's why angle
O A P is equal to 90 degrees. అప్పుడు AOP ఏంటవుతుంది? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. ఇక్కడ మనం ఏం ఫైండ్ చేయాలి? టాంజెంట్ లెంత్ ఫైండ్ చేయాలి. ఈ లెంత్ ఎంత మనకు తెలియదు కాబట్టి దీన్ని ఏమనుకుంటారు? X. Now AOP అనేది ఏంటి? రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ సైడ్స్ ఏంటి? AP, PO అండ్ OA. అందులో మనకు 2 సైడ్స్ తెలుసు. థర్డ్ సైడ్ తెలియదు కాబట్టి పైథాగరస్ స్టేట్మెంట్ అప్లై చేస్తే థర్డ్ సైడ్ వచ్చేస్తుంది. రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మనం ఏదైనా సైడ్ మెజర్ చేయాలంటే 2 సైడ్స్ ఇచ్చి పైథాగరస్ స్టేట్మెంట్ యూజ్ చేయాలి. What is Pythagoras statement? Hypotenuse whole square is equal to side square plus side square. So hypotenuse అంటే ఏంటి? రైట్ యాంగిల్ కి ఆపోజిట్ సైడ్. అదర్ 2 సైడ్స్ ఏంటి? AP అండ్ AO ఆర్ PA అండ్ OA. X square plus 9 square 81. Send to left side. So x square is equal to 144. X is equal to square after is equal to square root. So x is equal to what? X అంటే ఏంటి? length of a tangent. Not on. ఇదే మోడల్లో సెకండ్ ప్రాబ్లం ఉంటుంది. సెకండ్ సమ్ ఆల్సో సేమ్ ప్రొసీజర్. A tangent PQ at a point P of a circle five centimeters meets a line through the center. So, at a point Q so that
ఫైండ్ ది లెంగ్త్ ఆఫ్ PQ. చూడండి, ఏ ట్యాంజెంట్ PQ ఎట్ ఏ పాయింట్ P. అంటే సర్కిల్ కి ముందు ఒక ట్యాంజెంట్ డ్రా చేయండి. O is సెంటర్ ఆఫ్ ఎ సర్కిల్. ఏ ట్యాంజెంట్ PQ ఎట్ ఏ పాయింట్ P. అంటే ఒక ట్యాంజెంట్ ఇలా డ్రా చేస్తే సర్కిల్ కి ఈ డ్రా చేసిన లైన్ కి మధ్యలో పాయింట్ ఫామ్ అయింది. అప్పుడు ఈ లైన్ ఏమంటాం? ట్యాంజెంట్. ఎక్కడ ట్యాంజెంట్ అంటాం? P అనే పాయింట్ దగ్గర. అంటే ఇది ఎలా తీసుకుంటాం. నెక్స్ట్ ఏం ఇచ్చాడు? రేడియస్ 5 సెంటీమీటర్స్. రేడియస్ డ్రా చేయగానే మీకు ఏం తెలియాలి? రేడియస్ కి ట్యాంజెంట్ కి మధ్యలో యాంగిల్ ఎంత? 90. ఇక్కడ చూడండి, PQ ఈజ్ ట్యాంజెంట్ ఎట్ ఏ పాయింట్ P. అంటే P అనేది ఏంటవుతుంది? పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. నెక్స్ట్ ఇంకోటి ఏమి ఇచ్చాడు? OQ ఈజ్ 13 సెంటీమీటర్స్. ఫైండ్ ద లెంగ్త్ ఆఫ్ PQ. ఇదంతా ఏమనుకుంటారు? X. అంటే దిస్ ప్రాబ్లమ్ ఈజ్ సేమ్ యాజ్ బిఫోర్ ప్రాబ్లమ్. OP is equal to radius is equal to 5 centimeters. OQ is equal to 13 centimeters. Length of a tangent PQ is equal to X. We know that OP is radius which is perpendicular to tangent. అప్పుడు ఇక్కడ ఎంత యాంగిల్ ఫామ్ అవుతుంది? 90 degrees. సో ట్రయాంగిల్ POQ is right angle triangle. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో మనకి 3 సైడ్స్ ఉంటాయి. OP, PQ, OQ. OP ఎంత ఇచ్చాడు? 5 సెంటీమీటర్. OQ ఎంత ఇచ్చారు? 13 సెంటీమీటర్స్. మనం ఏం ఫైండ్ చేయాలి? PQ. ఆ లెంత్ తెలియదు కాబట్టి ఏమనుకుంటారు? X. అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో మనం 2 సైడ్స్ తెలుసు, థర్డ్ సైడ్ తెలియదు కాబట్టి పైథాగరస్ స్టేట్మెంట్ అప్లై చేయాలి. నోట్ డౌన్. From Pythagoras statement. Hypotenuse square. Right angle ki opposite side ante hypotenuse. Side square PQ plus another side square PO or OP. PO అన్న OP అన్న ఒకటే. 13 square X whole square plus 5 square. 169 is equal to X square plus 25. 169 minus 25 is equal to X square. X square is equal to 144. X is equal to square root of 144. Whole square. X is equal to 12. X అంటే ఏంటి? Length of a tangent. అది ఆన్సర్. సో ఈ ఫిగర్ లో OP అంటే ఏంటి? రేడియస్. PQ అంటే ఏంటి? టాంజెంట్ అట్ P. రేడియస్ కి టాంజెంట్ కి మధ్య యాంగిల్ ఎంత? 90.
అప్పుడు ఏ ట్రయాంగిల్ అవుతుంది? రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మనకు 2 మెజర్మెంట్స్ తెలుసు, మూడో మెజర్మెంట్ తెలియదు కాబట్టి పైథాగరస్ స్టేట్మెంట్ అప్లై చేసుకుంటే ఈ ఆన్సర్ వస్తుంది. ఓకేనా? అంటే ఈ ప్రాబ్లం మీనింగ్ ఏంటి? PQ ఈజ్ ట్యాంజెంట్ ఎట్ P ఆర్ QP ఈజ్ ట్యాంజెంట్ ఎట్ P. ఓకే, నోట్ డౌన్. Next problem. Draw a circle and 2 lines parallel to the given line. Draw a circle and 2 lines given line such that one is tangent and the other one is secant to a circle. ప్రాబ్లం వెరీ ఈజీ. డ్రా ఏ సర్కిల్ అంటే ఒక సర్కిల్ డ్రా చేయండి. టీవీ డ్రా ఏ సర్కిల్ and 2 lines parallel to the given line. ఒక లైన్ కి 2 లైన్స్ parallel డ్రా చేయాలి such that one is tangent to a circle, other one is secant to a circle. ఏదైనా ఒక లైన్ ఎలా డ్రా చేయండి. You can try anyway, you can draw anyway. ఎలాగైనా డ్రా చేసుకోవచ్చు, ఎలాగైనా డ్రా చేసుకోవచ్చు, ఎలాగైనా డ్రా చేసుకోవచ్చు. AB is a given line. ఇప్పుడు ఈ లైన్ కి ప్యారలల్ గా 2 లైన్స్ డ్రా చేయాలి. మీరు ఇంకో 2 లైన్స్ డ్రా చేయాలి. అవి ఈ ఏబికి ప్యారలల్ కావాలి. అందులో ఒకటి ట్యాంజెంట్ అవ్వాలి, ఇంకోటి సీకెంట్ అవ్వాలి. సపోజ్ ఫస్ట్ లైన్ డ్రా చేయండి దీనికి ప్యారలల్ గా. CD is parallel to AB and which is must be a tangent to a circle. మీరు డ్రా చేసిన సెకండ్ లైన్ ఫస్ట్ లైన్ కి ట్యాంజెంట్ అవ్వాలి, ఏదైనా పాయింట్ దగ్గర అవుతుంది. అంటే CD parallel to AB and CD is called tangent at a point P. ఇంకో లైన్ డ్రా చేయండి. ఆ డ్రా చేసిన లైన్ ఫస్ట్ 2 లైన్స్ కి ప్యారలల్ కావాలి, నెక్స్ట్ సీకెంట్ అవ్వాలి. సీకెంట్ అవ్వాలంటే 2 పాయింట్లు టచ్ అవ్వాలి. సో ఏం రాస్తారు? AB is given line. Next one, CD is tangent to a circle. At a point P. EF is secant to a circle. And what is one more condition? These 3 lines must be parallel. AB is parallel to CD
is parallel to EF. ఇది ఆన్సర్. ఓన్లీ రఫ్ ఫిగర్ మాత్రమే డ్రా చేయండి. నో నీడ్ టేక్ ఎనీ మెజర్మెంట్. నౌ ఐ ఎక్స్ప్లెయిన్ వన్ మోర్ ప్రాబ్లం, దట్ ఈస్ ఫిఫ్త్ ప్రాబ్లం. Prove that the tangent to a circle at the endpoints of diameter are parallel. What is the problem? The tangents to a circle at the endpoints of a diameter are parallel. And circle ki first of diameter draw cheyandi. Already ఇదే క్వశ్చన్ మీకు బిట్స్ లో వచ్చింది. ఫస్ట్ రామ్ లోని థర్డ్ వన్ వచ్చింది. ఇక్కడ ఆ డయామీటర్స్ ని డ్రా చేసిన టాంజెంట్స్ ప్యారలల్ అని ప్రూవ్ చేయాలి. అక్కడేం అడిగారు, ఎన్ని టాంజెంట్స్ డ్రా చేసి అడిగారు. O is center of a circle. AB is diameter of a circle. A and B are end points of a diameter. AB is diameter of a circle. A and B are end points of a diameter. ఈ ఎండ్ పాయింట్స్ ఆఫ్ డయామీటర్ నుండి మీరు 2 టాంజెంట్స్ డ్రా చేయండి. Now PQ is tangent to a circle at a point A. XY is tangent to a circle at a point B. మనం 2 టాంజెంట్స్ డ్రా చేసాం. ఈ 2 టాంజెంట్స్ ఏంటి అవ్వాలి, ప్యారలల్ అని ప్రూవ్ చేయాలి. వీ హ్యావ్ టు ప్రూవ్ PQ టాంజెంట్ ఈజ్ ప్యారలల్ టు XY టాంజెంట్. ఈ ఫిగర్లో ఏబీని ఏమంటాం డయామీటర్, ఏఓని ఏమంటాం రేడియస్, PQని ఏమంటాం టాంజెంట్. ఈ రేడియస్కి ఈ టాంజెంట్కి మధ్యలో యాంగిల్ అంతా 90. అలాగే ఏబీని ఏమంటాం డయామీటర్, ఓబీని ఏమంటాం రేడియస్, XYని ఏమంటాం టాంజెంట్. రేడియస్కి ఈ టాంజెంట్కి మధ్యలో యాంగిల్ అంతా 90. దట్ ఈస్ ఆల్రెడీ వీ నో. నో సొల్యూషన్. ఇదేంటి జామెట్రికల్ ప్రూఫ్స్ కాబట్టి థియరమ్ మోడ్లో స్టెప్ బై స్టెప్ రాసుకోండి. ఫస్ట్ స్టేట్మెంట్లో ఏమి ఇచ్చాడో రాయండి. అండ్ దట్ ఈస్ కాల్డ్ గివెన్. క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు, డయామీటర్ తీసుకుంటే 2 ఎండ్ పాయింట్స్ ఫామ్ అవుతాయి. ఆ ఎండ్ పాయింట్స్ నుండి 2 టాంజెంట్స్ మనం డ్రా చేయొచ్చు. ఆ టాంజెంట్స్ ఏంటి అవ్వాలి, ప్యారలల్ అవ్వాలి. అంటే క్వశ్చన్లో ముందు మనం ఏం తీసుకోవాలి, డయామీటర్ తీసుకోవాలి. దట్ ఈస్ గివెన్ ఇన్ ద ప్రాబ్లం. AB ఈజ్ diameter of a circle with center O. అందులో ఏబి డయామీటర్ అయితే ఏ అండ్ బి ఎంత అవుతాయి, ఎండ్ పాయింట్స్ అవుతాయి. Therefore A and B
ఆర్ ఎండ్ పాయింట్స్ ఆఫ్ ఏ సర్కిల్. క్వశ్చన్లో ఇది ఇచ్చాడు. ఫస్ట్ ఒక డయామీటర్ తీసుకోండి. డయామీటర్ అంటే మీరు డ్రా చేసిన లైన్ సెగ్మెంట్ సర్కిల్ సెంటర్లో పాస్ అవ్వాలి. అప్పుడు ఏ అండ్ బి ఎండ్ అవుతాయి, ఎండ్ పాయింట్స్ అవుతాయి. ఆ ఎండ్ పాయింట్స్ నుండి 2 టాంజెంట్ డ్రా చేయాలి. అవి ఏమైనా ప్రూవ్ చేయాలి? ప్యారలల్. AB is diameter of circle with center O. A and B are end points of the circle. PQ and XY అనేవి ఏంటి? Tangents. XY are tangents to a circle. ఇది క్వశ్చన్లో ఇచ్చాడు. ఈ టాంజెంట్స్ ఏంటి అవ్వాలి? ప్యారలల్ అవ్వాలి. మనం ఏం చేయాలి? ప్యారలల్ అని ప్రూవ్ చేయాలి. దట్ ఈస్ కాల్డ్ టు ప్రూవ్ ఆర్ ఆర్టీపీ, రిక్వైర్డ్ టు ప్రూవ్. ఏంటి ప్రూవ్ చేయాలి? ఏవైతే టాంజెంట్స్ తీసుకున్నామో ఆ టాంజెంట్స్ ఏంటి అవ్వాలి? ప్యారలల్. PQ ఈజ్ ప్యారలల్ టు XY అని ప్రూవ్ చేయాలి. అర్థమైందా? గివెన్ అంటే క్వశ్చన్లో ఏమి ఇచ్చాడో రాసాం. ఏమిచ్చాడు? ఒక డయామీటర్ తీసుకోవాలి, అందులో ఎండ్ పాయింట్స్ వస్తాయి. ఎండ్ పాయింట్స్ నుండి 2 టాంజెంట్లు డ్రా చేయండి. ఆ డ్రా చేసిన టాంజెంట్స్ ఏంటి అవ్వాలి? ప్యారలల్. ఎలా ప్యారలల్ అవుతాయి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. Already what we know? OA is radius, OB is radius, AB is diameter. We know that. What we know? Radius ki tangent ki మధ్యలో ఎంత యాంగిల్ ఉంటుంది? 90. We know that OA is perpendicular to PQ. OA అనేది ఏంటి? రేడియస్. OB అనేది ఏంటి? రేడియస్. ఈ రేడియస్ కి టాంజెంట్ పెర్పెండిక్యులర్ అయితే డయామీటర్ కూడా ఈ టాంజెంట్ అనేది పెర్పెండిక్యులర్ అవుతుంది. చూడండి, ఈ రేడియస్ కి టాంజెంట్ కి మధ్య యాంగిల్ అంతా 90. ఈ రేడియస్ తీసుకున్నా ఇక్కడ యాంగిల్ 90 వస్తుంది. డయామీటర్ తీసుకున్నా ఇక్కడ యాంగిల్ ఎంత వస్తుంది? 90. Therefore AB is also perpendicular to PQ. Similarly, OB అనేది ఏంటి? రేడియస్. OB అనేది ఏంటి? రేడియస్. XY అనేది ఏంటి? టాంజెంట్. OB is perpendicular to XY. OB is perpendicular to XY. OB అన్నప్పుడు లైన్ ఎలా వస్తుంది? ఇక్కడ యాంగిల్ ఎంత వచ్చింది? 90. ఇక్కడ OB తీసుకున్నా AB తీసుకున్నా ఇక్కడ యాంగిల్ ఎంత ఉంటుంది? 90. చూడండి, OA అనేది ఏంటి? రేడియస్. PQ అనేది ఏంటి? టాంజెంట్. ఈ రేడియస్ కి టాంజెంట్ కి మధ్య యాంగిల్ ఎంత? 90. రేడియస్ తీసుకున్నా ఈ డయామీటర్ తీసుకున్నా ఇక్కడ యాంగిల్ చేంజ్ అవుతుంది. అలాగే అదర్ సైడ్ కూడా ఇక్కడ రేడియస్ తీసుకున్నా ఈ డయామీటర్ తీసుకున్నా ఇక్కడ యాంగిల్ చేంజ్ అవుతుంది. ఫ్రమ్ 1 and 2. చూడండి, వాట్ ఈస్ 1 and 2? AB perpendicular to PQ, AB perpendicular to XY. ఈ AB అనేది PQ కి పెర్పెండిక్యులర్ అయింది. అలాగే AB అనేది XY కి పెర్పెండిక్యులర్ అయింది. అంటే ఈ లైన్ కి ఈ లైన్ మధ్యలో యాంగిల్ ఎంత ఉంటుంది? 90. అలాగే ఈ లైన్ కి ఈ లైన్ మధ్యలో యాంగిల్ ఎంత ఉంటుంది? 90. ఈ రెండు లైన్స్ కూడా ఈ లైన్ మధ్యలో యాంగిల్ 90 ఉన్నప్పుడు ఈ రెండు లైన్స్ ఎలా ఉంటాయి? ప్యారలల్ గా ఉంటాయి. ఎగ్జాంపుల్ ఏంటి? ఇక్కడ బోర్డు వైపు చూడండి. ఈ ఫస్ట్ లైన్ ని PQ అనుకోండి, ఈ లాస్ట్ లైన్ ని XY అనుకోండి. ఈ ఫస్ట్ లైన్ ఈ టాప్ లైన్ ఏమనుకుంటాం? ఈ సిల్వర్ లైన్ ని PQ.
ఈ బాటమ్ సిల్వర్ లైన్ ఏమనుకుంటారు, XY. ఈ సిల్వర్ లైన్ని ఏమనుకుంటారు, AB. ఇక్కడ యాంగిల్ ఎంత ఉంటుంది మీకు, ఇక్కడ 90. అలాగే ఇక్కడ యాంగిల్ కూడా ఎంత ఉంటుంది, 90. అప్పుడు ఈ లైను ఈ లైను ఈ సిల్వర్ లైన్ ఎలా ఉంటాయి, ప్యారలల్గా ఉంటాయి. ఎలా తెలుస్తుంది, స్కేల్తో డిస్టెన్స్ మెజర్ చేసుకోండి. ఎక్కడ నుండి ఇక్కడికి 20 సెంటీమీటర్లు ఉంటే ఇది కూడా ఏమవుతుంది, 20 సెంటీమీటర్ ఉంటుంది. అంటే ఏదైనా ఒక లైను రిమైనింగ్ 2 లైన్స్కి పెర్పెండిక్యులర్గా ఉంటే ఆ రిమైనింగ్ 2 లైన్స్ ఏంటవుతాయి, ప్యారలల్ అవుతాయి. దేర్ఫోర్ PQ ఈజ్ ప్యారలల్ టు XY. PQ అనేది ఏంటి, tangent to a circle at a point A. XY is tangent to a circle at a point B. That's why ఈ రెండు tangents ఏంటి అవుతాయి, parallel అవుతాయి. Understand? End points of diameters are parallel to each other. Okay na? Note down. అందుకు అర్థమవుతుందా, OA అనేది ఏంటి, రేడియస్. PQ అనేది ఏంటి, ట్యాంజెంట్. రేడియస్కి ట్యాంజెంట్కి మధ్యన యాంగిల్ ఎంత, 90. ఇక్కడ రేడియస్ తీసుకున్నా డయామీటర్ తీసుకున్నా ఇక్కడ యాంగిల్ చేంజ్ అవ్వదు. అలాగే OB ఈజ్ రేడియస్, XY ఈజ్ ట్యాంజెంట్. రేడియస్కి ట్యాంజెంట్కి మధ్య యాంగిల్ ఎంత, 90. ఇక్కడ రేడియస్ తీసుకున్నా డయామీటర్ తీసుకున్నా అక్కడ యాంగిల్ చేంజ్ అవ్వదు. అంటే ఏదైనా ఒక లైను రిమైనింగ్ 2 లైన్స్కి పెర్పెండిక్యులర్ అయినప్పుడు ఆ రిమైనింగ్ 2 లైన్స్ ఏంటవుతాయి, ప్యారలల్. ఎగ్జాంపుల్ చెప్పాను, PQ అంటే టాప్ లైన్ సిల్వర్ లైన్, XY అంటే బాటమ్ సిల్వర్ లైన్, AB అంటే దిస్ ఎడ్జ్. ఇక్కడ యాంగిల్స్ ఎంత ఉంటాయి మీకు, 90. అంటే ఈ లైన్కి ఈ లైన్ ఏంటవుతుంది, ప్యారలల్. ఎలా తెలుస్తుంది, స్కేల్తో మెజర్ చేస్తే డిస్టెన్స్ ఎక్కడైనా ఒకేలా ఉంటుంది కాబట్టి ఆ టాప్ లైన్ బాటమ్ లైన్ ప్యారలల్ అవుతాయి. ఓకేనా? సో ఎవ్రీవన్ కంప్లీట్ యువర్ క్లాస్ వర్క్ అప్ టు 9.1 ఎవ్రీ ప్రాబ్లం. నెక్స్ట్ వీడియోలో 9.2 గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ.